హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపండి. ఇది ఒక తీపి కవర్ అనేది చెప్పుకోవచ్చు. సో, హెచ్ఆర్ఏ ఎంత పెంపు, ఏం కథ అనే పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు. సో మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త ఉంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గ్రాడ్యుయేటీని 4% పెంచింది. అయితే ఇటీవల హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్ వంటి కొన్ని అలవెన్స్లను సవరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సిబ్బంది మరియు శిక్షణ విభాగం ప్రకారం చూసుకున్నట్లయితే త్వరలో హెచ్ఆర్ఏ పెంపుకైతే సంబంధించిన ఉత్తర్వులు విడుదల కానున్నాయండి. కాబట్టి హెచ్ఆర్ఏ పెంపునకైతే సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తుందా అనే సమయంలో విడుదల చేస్తే హెచ్ఆర్ఏ ఎంత పెరుగుతుంది అని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 50% పెరగడంతో హెచ్ఆర్ఏ ఎంత పెరుగుతుంది? హెచ్ఆర్ఏ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నివాస ప్రాంతంపై ఆధారపడి ఉంటుందండి. హెచ్ఆర్ఏ అనే గణన కోసం అయితే ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని నగరాలను HYZ అని 3 కేటగిరీలుగా అయితే వర్గీకరించి 7వ వేతన సంఘం సిఫార్సు మేరకు 2017 జూలై 1లో ఉద్యోగుల నుంచి మూల వేతనం 35,000 అయితే పెరుగుతుందని అయితే అంటున్నారు. ఇక 10వ తరగతి అర్బన్ ఎంప్లాయీస్ బేసిక్ పే వచ్చేసి 35,000 అండి. అంటే అందులో 27% అనగా 9,450 రూపాయలు. అలాగే వై కేటగిరీ అర్బన్ ఉద్యోగి ప్రాథమిక వేతనం 35,000గా ఉన్నప్పుడు 18% ఇస్తారండి. సో ఇక్కడ 35,000 ప్రాథమిక వేతనంకి 6,300 అయితే రావడం జరుగుతుంది. ఇక జెడ్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగికి అయితే 35,000 ప్రాథమిక వేతనం ఉన్నట్లయితే ఇక్కడ 9% అండి. ఎందుకంటే జెడ్ కేటగిరీ కాబట్టి 9% ఇవ్వడం జరుగుతుంది. సో 9% అంటే 3,150 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా దీని ఆధారంగా 7వ వేతన సంఘం ఎక్స్ కేటగిరీ పట్టణ ఉద్యోగులకైతే 30%, వై కేటగిరీ పట్టణ ఉద్యోగులకు 20%, మరియు ఇదే విధంగా వై కేటగిరీ వారికి 10%. ఇక డిఏ 50 చేరిన తర్వాత ఉద్యోగుల ప్రాథమిక వేతనం యొక్క హెచ్ఆర్ఏ రేట్లను అయితే సవరించాలని సిఫార్సు చేసిందండి. సో దీని ఆధారంగా ఉద్యోగుల మూల వేతనం 35,000గా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ అనేది ఈ విధంగా అయితే ఇప్పుడు 35,000కు ఈ 7,500 అలాగే 3,500. సో ఇప్పుడు 10% అయితే ఇవ్వడం జరిగింది. హెచ్ఆర్ఏని 10%కి అయితే పెంచారండి మొత్తం మీద. సో ఈ XYZ కేటగిరీకి సంబంధించి పెంచడం జరిగింది. 10, 20, 30గా అయితే పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు. సో ఇదండి వాళ్ళ టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.